రంగలు ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మిట మండలాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. మార్కెట్లో ఆరబోయిన ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోయింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షానికి తడిసిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. వరి, మొక్కజొన్న తడిసి ముద్దయ్యాయి. జనగామ, బచ్చన్నపేట, నర్మిట మండలాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. రైట్ తిరుపతి, చెప్పండి. మన ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వాతావరణం చల్లబడింది. కాసేపు ఎండలు కొడుతున్నాయి, కాసేపు చిరుజల్లులు కురుస్తూ వాతావరణం చల్లబడినటువంటి పరిస్థితి కనబడుతూ పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో వర్షం కురిసింది. జనగామ జిల్లాలో ఈదురు గాలులతో వర్షం కురిసిన నేపథ్యంలో పంటలకు తీవ్ర నష్టం వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించి తెల్లవారుజామున కురిసినటువంటి అకాల వర్షంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లినట్టుగా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇటు వరి, మొక్కజొన్న తడిసి ముద్దయింది. జనగామ, బచ్చన్నపేట, నర్మేట మండలాల్లో ఈదురుగాలుల ప్రభావంతో మామిడికాయలు కావచ్చు, వరి ధాన్యం పూర్తిగా రాలిపోయినటువంటి పరిస్థితులు వచ్చి మార్కెట్ లో ఆరబోసినటువంటి వరి ధాన్యం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో అక్కడ రైతులంతా కూడా వరి ధాన్యాన్ని కుప్పచ్చేసే ప్రయత్నం చేస్తూ వారు కన్నీరు మునిగా వెలిపిస్తారు. ఎంతో వేలలో పెట్టుబడి పెట్టి సాగు చేస్తే ఇప్పుడు అకాల వర్షంతో కూడా పూర్తిగా పంటలు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తప్పకుండా నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ అయితే రైతుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఒకసారిగా వాతావరణం చల్లబడడం కోసం తర్వాత మళ్ళీ ఎండలు కొట్టడం మిశ్రమ వాతావరణం కనిపిస్తున్న నేపథ్యంలో రైతులు ఎప్పుడు వర్షం కొడుతుందో ఎప్పుడు ఎటు నుంచి పంట నష్టం వాటిల్లుతుంటూ కూడా భయాందోళన చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా జనగామ జిల్లాలో ఈదురుగాలులతో బీభత్సం సృష్టించిన నేపథ్యంలో మామిడికాయలు కావచ్చు, మొక్కజొన్న మొత్తం పూర్తిగా నేలమట్టమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. వరంగల్, హనుమకొండ ఇతర జిల్లాల్లో స్వల్పంగా చిరుజల్లులు కురుస్తా ఉన్నాయి. కానీ జనగామ జిల్లాలో కురిసినటువంటి ఈదురుగాలుల వర్షంతో మొక్కజొన్న, ఇటు మామిడికాయలు, వరి వేల ఎకరాల్లో నష్టం వాటిల్లుగా తెలుస్తా ఉంది. రైతులు క్షేత్రస్థాయిలో అధికారులు సర్వే నిర్వహించి నష్టపోయిన రైతులకు తప్పకుండా నష్టపరిహారం అందిస్తేనే కొంత రైతులకు ఇబ్బంది కలగకుండా ఉంటుంది. కానీ ఇలానే ఒకవేళ అధికారులు కనుక సర్వే చేయకుండా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం లభించకపోతే తప్పకుండా ఇబ్బందుల పాలై ఇప్పటికే అప్పుల పాలైనట్టు కూడా రైతులు ఆవేదన వ్యక్తం చేసేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. యమున, థ్యాంక్ యూ తిరుపతి.